నువ్వు చంపమని చెప్తున్న ఈ అభిమన్యు ఎవరో కాదు, స్వయానా మా అన్నయ్య. అన్నయ్య ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా తెలియాలంటే ప్రస్తుతాన్ని వదిలేసి కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ప్రస్తుత సీఎం మా పెదనాన్నే మాకు అండగా నిలిచి మమ్మల్ని చదివించి ఇంత వాళ్ళని చేశారు. కష్టాలు కన్నీళ్లు మనిషిని భయపెట్టడానికో బాధ పెట్టడానికో రావురా. మనిషిని ఇంకా బలంగా మార్చడానికి, ఎలా బతకాలో నేర్పడానికి మాత్రమే వస్తాయి. అందరూ తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటారు, కానీ మీరు మీ నాన్న ఆశయాల్ని పంచుకోవాలి. అంతేకాదు, వాటిని బతికించుకోవడానికి అనుక్షణం కృషి చేస్తూనే ఉండాలి. అర్జున్, అభి, నేను చేయబోయే ధర్మయుద్ధంలో నేను ఉపయోగించే ఆయుధాలు కావాలి. చెడుపై సమరం చేయడానికి కదిలే రథాన్ని ముందుండి నడిపే సారథులు కావాలి. ఒకరి యుద్ధం వెలుగు పంచడం కోసమైతే మరొకరి యుద్ధం చీకటిని ఛేదించటానికి జరగాలి. మరి అంజలిని చంపిందెవరో? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో మన ప్లానింగ్ని సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్ ఫాలో అవుతున్నారు. చంపేదాకా వెళ్లారంటే వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎందుకైనా మంచిది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ సారీ, మీరేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే. హలో హలో, ఇక ఆప్తారా? ఎప్పుడు గన్స్, ఫైట్స్, రౌడీలు, గూండాల గురించేనా డిస్కషన్? భోజనం చేద్దురు పదండి. ఎస్ సార్. ఏమయ్యా అన్సారీ, మేకల్లా అరుస్తున్నారు, ఎవరు వాళ్ళంతా? బండబాబు బంధువులు సార్, కళాంతాలి ముద్దు బిడ్డలు, ఈర్లు సూర్లు ధీర్లు. ఏ అన్సారీ, ఒక్క ముక్కలో చెప్పవయ్యా. అదే సార్, మన బండబాబు బంధువులు డ్రామా కంపెనీ సార్, మంచి కామెడీ సార్. అవునా? అవును సార్. సరే పద, అదేంటో చూద్దాం. నాకు బోర్ కొడుతుంది. సెల్ ఓపెన్ చేయి. సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్, పెద్దాపురంలో భజన ప్రోగ్రాం ఉంది సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్దూరులే కానీ అనవసరమైన టెన్షన్స్తో బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. ఓ మంచి స్కిట్ వేయండి. స్కిట్ వేస్తే వదిలేను, మీరు చేసింది నాకు నచ్చేలా, నవ్వు తెప్పించేలా ఉంటే అప్పుడు వదిలేస్తా. మేటారు నొస్తుంటే మన స్కూల్ ముందు పెద్ద బోర్డు ఉందండి, దాన్ని చూసి ఆగిపోయావా? ఏమి రాసిందో దాని మీద? ఆగు నిదానం గెల్లు అని ఉంది. అది వాహనాల కదా, నీకు కాదు. నీకు కాదురా. కూర్చో కూర్చో, పుస్తకాలది పాఠాలు చదువు. ఎప్పుడు చాలా ఎప్పుడు వచ్చావు? ఇక్కడ కూర్చో. నా మెత్త మేతాలు. నువ్వు వీడికటి లేటుకు వచ్చావేంట్రా? ఎప్పుడో వచ్చాను మేతాలు. వీడు నేను పేర చేతులం కదా, వీడి కోసం గేట్ దగ్గర ఎదురు చూచి చూచి నిద్ర వచ్చి నిద్రపోయాను మేతాలు. అక్కడే పడుకోపోయావా? తెల్లారిపోయేది. లారీ వాడు పెద్దగా సౌండ్ చేశాడు మేతాలు. ఉలిక్కి పల్లె చూస్తే వీళ్ళు క్లాస్ లో కనిపించాడు. కూర్చో కూర్చోరా, కూర్చో కూర్చో. ఏడవకురా, పట్టులేరా, ఏడవకు ఏడవకు. ఓలే ఓలే, నీ కోసం ఇది తెచ్చాలా? తీర్చుకోవాలా? ఏం ఫ్రెండ్షిప్ రా. మేతారు మేతారు మేతారు, మీకు చెప్పడం మర్చిపోయానండి. రేపు మా ఇంట్లో మా నానమ్మ సంవత్సరీకం, మీరు తప్పకుండా భోజనం రావాలండి. ఏమనుకున్నాను రా, మాస్టర్ నీకు గౌరవమే. మరి మాస్టారు గారెలు, బూరెలు, చక్కెర పొంగలు ఎన్నో వండుతున్నారు మాస్టారు. మన స్కూల్లో ఎవరిని పిలట్లే మాస్టారు, మిమ్మల్ని ఒక్కరినే పిలుస్తున్నా. ఏమిటి విషయం? ఏం లేదు మాస్టారు, మా నానేమో 3 సన్నాసులు చూడమన్నాడు.
నాకు ఇద్దరే సన్నాలు దొరికారు. 3 అంటే నువ్వు నన్ను సన్నాసం చేసినట్టేగా, చేసావుగా. కూర్చో 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 కూర్చో. పదకొండు పుస్తకాలు తీసి చూద్దాంలే. అరే లాదొచ్చింది. లాదా. నువ్వేంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? మాస్టారు మరేమో మా చెల్లింది కదా, ఉంది. ఆమెకి పెళ్లి చెప్పులు మాస్టారు. నీ చెల్లికి పెళ్లి చూపులు, ఇక నీ జన్మకు పెళ్లి కాదు. మాస్టారు సర్లే ఆగండ్రా. ఇప్పుడే కదరా ప్రాణ స్నేహితులు అన్నారు. అమ్మాయిని చూడగానే కొట్టుకు చేస్తారేమిట్రా? లాదా నా బెత్త పెద్ద మేతాలు. లాదా నా పెళ్లి మేస్తారు. లాదా ఇక్కడ కూర్చో. జరగండ్రా, నువ్వు జరగండి. మొత్తానికి ఇద్దరికి న్యాయం చేసావన్నమాట. లాదా వాడు వద్దు. అబ్బో లాలీపప్పు. జాగ్రత్త జాగ్రత్త, రోలర్ కింద పడి చేస్తారు. అమ్మో సార్ ఎందుకు అలా కరుస్తావు? నాకు అసలే గుండె జబ్బు ఉంది, కాస్త నిదానంగా చెప్పరా నాయనా. అలాగే సార్. సార్ డిఈఓ గారు చూస్తున్నారు. డిఈఓ గారు వస్తున్నారు సార్. ఏంటది? డిఈఓ గారు వస్తున్నారు సార్. డిఓ గారు వస్తున్నారా? సరే సరే నువ్వు వెళ్ళు. డిఓ గారు వస్తున్నట్రా. ఆయన అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, లేదంటే నన్ను అన్నమాట ట్రాన్స్ఫర్ చేస్తారా? మమ్మల్ని కాదుగా. ఎస్ సార్. ఎవరయ్యా? ఎక్కడికి? తప్పకా కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం, వీడు నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడర్జున్, నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. 1 మాట్లాడి సెటిల్ చేసుకోవడం, 2 నా దారి కడ్డు లేకుండా చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు, కానీ నేను వాళ్ళలా కాదు. మీరు జనాల్ని మోసం చేయకుండా మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి, లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. గెట్ అవుట్. బాయ్ అమ్మా. రే ఆగరా, పొద్దుననగా వెళ్తున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, ఒక్కోసారి రావడం కూడా మానేస్తున్నావు. అసలు ఇంటికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య బాయ్. రే సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి చనిపోయి 4 రోజులు అవుతుంది. దాని వెనక ఎవరున్నారనేది ఇంతవరకు ఏ విషయం వెల్లడించలేదు. పోస్ట్ మార్టం జరిగింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం. చెప్పు అర్జున్. నువ్వు అర్జెంటుగా ఛానల్ ఆఫీస్కి రా. ఎందుకు?
నేను చెప్తాను. వచ్చేటప్పుడు ఛానల్ ఐడి కార్డ్ తీసుకురా. ఓకే, ఐల్ కమ్ ఇన్ 5 minutes. అర్జున్, ఇదే అంజలి క్యాబిన్. ఆ సీసీటీవీ ఫుటేజెస్ అందులో ఉంటాయి. ఎవడ్రా నిన్ను పంపింది? సార్ నాకే తెలియదు సార్. కలెక్టర్ గారు చెప్పమన్నారు సార్. నిజంగా నాకే తెలియదు సార్. నాకే తెలియదు సార్. నాకే తెలియదు సార్. 1 2 3 యాక్షన్. తమ్ముడు, అన్నయ్య 2 గంటల నుంచి ఒకటే కడుపులో నొప్పి. అవునా? డాక్టర్ గారికి ఫోన్ చేయమంటావా? సరే చేస్తారా. హలో డాక్టర్ గారు, మా అన్న కడుపు నొప్పి అంట. అలాగే వచ్చి చూస్తాను. సరే డాక్టర్ గారు. అన్నయ్య ఫోన్ చేశా, చిత్రాలంట. ఎవరికి కడుపులో నొప్పి? మా అన్నకి డాక్టర్ గారు. ఎప్పటి నుంచి? 2 గంటల నుంచి. ఏం తిన్నారు? 50 ఇడ్లీలు 50 గారెలు అంతే. 50 ఇడ్లీలు 50 గారెలు. కంగారు లేదు, మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. ఏంటయ్యా కడుపు నొప్పని జాలతో చేయమంటే? మీరేగా లవ్లీగా చేయమన్నారు, అంతే. కడుపులో నొప్పి వచ్చిన వాడు అంటూ చేస్తాడా? ఇప్పుడైనా జాగ్రత్త చేయండి. జాగ్రత్తగా అంటే ఎలా సార్? జాగ్రత్త అంటే కొంచెం ఫీల్ అయ్యి సీరియస్ గా, క్యారెక్టర్ సీరియస్ బాగా ఫీల్ అయ్యి చేయాలి. సీరియస్ గా చేయాలి. బాగా సీరియస్ గా. ఓకే, సీరియస్ కెమెరా సీరియస్ రెడీ సీరియస్ స్టార్ట్. ఓకే ఓకే సీరియస్ గా. ఓకే 1 2 3 గంటల నుంచి 2 గంటల నుంచి కడుపులో నొప్పి. ఏం తిన్నారు పొద్దున్నే? 50 ఇడ్లీలు 50 గారెలు. 50 ఇడ్లీలు 50 గారెల. కంగారు లేదు, మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. రాసిస్తున్నా. రాసేసాను. ఏమైంది సార్? నా వల్ల కాదు, నా వల్ల కానే కాదు. మీతో యాక్ట్ చేయించుకున్న పరిస్థితిలో నేను సార్. మీరే కదా సీరియస్ గా చేయమన్నారు. అవును కదా సార్. సీరియస్ సార్. కడుపు నొప్పి వచ్చిన వాడు సీరియస్ గా యాక్ట్ చేయడం. డైరెక్టర్ ఎక్కడ దొరికారా వీళ్ళు? ఏంటో యాక్టింగ్ చేపించరా? చేసేస్తారు సార్, చేసేస్తారు. ఏం చేపించరావు నువ్వు? అమ్మా ఏంటి పద్మ అంటావు? పద్మ అలాగే సార్. ఆగండి. ఏంటయ్యా ఇది? ప్రొడ్యూసర్ గారు తిడుతున్నారా? సార్ మీరేం చెప్పకండి, మా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చేస్తాము, మీరే చూడండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. జాగ్రత్త. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఓకే ఓకే. 1 2 3 యాక్షన్. తమ్ముడు, అన్నయ్య 2 గంటల నుంచి ఒకటే కడుపులో నొప్పి. అవునా? అవును తమ్ముడు. డాక్టర్ గారికి ఫోన్ చేయమంటావా? త్వరగా చెయ్యి. సరే అన్నయ్య. హలో హలో డాక్టర్ గారు చెప్పండి. మా అన్న కడుపు నొప్పి అంట. ఐసి కొంచెం త్వరగా వచ్చి చూస్తారా? అలాగే వచ్చి చూస్తాను. సరే. ఓకే ఓకే.
అన్నయ్య డాక్టర్ గారికి ఫోన్ చేశా అన్నయ్య, వస్తున్నా అన్నారు. ఎవరికి బాబు కడుపులో నొప్పి? మా అన్నకి డాక్టర్ గారు. ఓకే, కంగారు పడకండి, చూస్తాను. సరే సార్. ఎప్పటి నుంచి కడుపులో నొప్పి? 2 గంటల నుంచి డాక్టర్ గారు. 2 గంటల నుంచి కడుపులో నొప్పి. పొద్దునేం తిన్నారు? ఇడ్లీ గారు తిన్నాను అంతే. ఓకే, కంగారు పడకండి, ఇండైజెషన్ అయి ఉంటుంది, మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది. త్వరగా రాసిమని డాక్టర్ గారు. ఓకే, తట్టుకోలేకపోతున్నాను. ఓకే ఓకే, రిలాక్స్. ఏం చేశారయ్యా, బాగా చేశారయ్యా. చేశారు, నువ్వు కూడా చాలా బాగా చేశారు. అది యాక్టింగ్ అంటే. అయ్యో బాబోయ్. ఒక్కసారి మా సీన్ ని ఆ కెమెరాలో చూపిస్తే చూసి ఆనందిస్తాం సార్. అవును సార్. కెమెరామెన్ గారు అవును సార్. ఒకసారి ప్లే చేయండి చూద్దాం. సార్ యా, బాగా చేశాం కదా. డైరెక్టర్ గారు, వీళ్ళు డ్రామా ఆర్టిస్టులు. పిండుకున్నంత రసం వస్తుంది. పెట్టండి వీడియో. సూపర్ గా చెప్పారు సార్. చూపించండి సార్. నువ్వు బాగొచ్చుంటుంది. చూపించండి సార్. ఏమైంది సార్? దీంట్లో చిప్ పెట్టి మర్చిపోయా. ఏరా, నిన్న రాత్రే సరుకు వచ్చిందన్న. సరుకు జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. తెల్లారేసరికి సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, గుర్తుంచుకో. పూరా మై దేఖలే తుమ్ భాయ్. సరుకు ఒరిజినల్ వచ్చిందో లేదో చూపించు. ఏ దికారే భాయ్. పెద్ద ప్యాకెట్లు వచ్చినాయి, చిన్న ప్యాకెట్లు చేయాలన్నా. ఓకే, సరుకు ఒరిజినల్దే గానీ మరి డౌట్ ఏంటి? అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా తెలుసుగా పెద్ద ఆయన గురించి ఎవ్వరం మిగలం. ఠీకే భాయ్. ఓకే ఓకే భాయ్. అంజలి కేసుని కమిషనర్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంతవరకు మనకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదంటే ఈ మర్డర్ వెనకాల ఉన్న పర్సన్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకో. నేను దీని గురించి ఆలోచిస్తాను. ఎవడ్రా నిన్ను పంపింది? నాకే తెలియదు సార్, కలెక్టర్ గారు చెప్పమన్నారు సార్. నిజంగా నాకే తెలియదు సార్. అభి చెప్పర్జన్, నాకిప్పుడే సిటీలో జరిగే కిడ్నాప్స్, స్మగ్లింగ్స్ గురించి ఓకే కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. కలెక్టర్ హేమచంద్ర వీటి వెనుకున్నాడేమోనని నాకెందుకో డౌట్గా ఉంది. అవునా? ఎస్. మనకింకా ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఈరోజే కలెక్టర్ని కలవాలి. వెళ్దాం, బయలుదేరు. వస్తున్నా. సరే. సార్ 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 వద్దు సార్, చంపో సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. విజయవాడలో జరుగుతున్న కిడ్నాప్స్, మర్డర్స్, డ్రగ్స్ మాఫియాని వెనకొండి నడిపిస్తుంది ఎవరు? నాకేం తెలియదు, నన్ను వదిలేయండి, నన్ను చెప్పొద్దు సార్, ప్లీజ్ సార్. సార్ నా టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్తే పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాం. చెప్పకపోతే నా చేతిలో చచ్చి మార్చరీకి వెళ్తాం. చెప్పు. ఏంట్రా గుర్తు తెచ్చుకుంటున్నావు? బుల్లెట్ దిగితే కానీ గుర్తురాదా? చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. జరుగుతున్న ప్రతి నష్టానికి, పోతున్న ప్రతి ప్రాణానికి అన్నిటికీ కారణం సీఎంఏ.
సీఎమ్మా? ఆయన హోదాస్థాయి నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు. ఆయన చెప్పింది చేయడం తప్ప మేమేం చేస్తాం చెప్పండి? నమ్మించి గొంతు కొయ్యడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుంది. తప్పు చేసినవాడు నాకు దొరకనంత వరకే హ్యాపీ. పొరపాటున దొరికితే వాడు సీఎం అయినా వాడు బాబు పీఎం అయినా ఎవ్వడిని వదలం. రేపు ఈ విషయాలన్నీ సీఎం ముందు నాతో మాట్లాడటానికి రెడీగా ఉంటా. శశిధర్ సార్, అర్జున్ అభిమానులకి సిటీలో జరుగుతున్న క్రైమ్స్ గురించి క్లూస్ దొరికాయి సార్. కంగారు పడకండి, మీ పేరు చెప్పలేదు, తెలివిగా ఆ సీఎం పేరు చెప్పా. గుడ్ మార్నింగ్ సార్. సార్, అభిమన్యు విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. అభిమన్యు గురించి ఇంకా ఆలోచిస్తుంటే కష్టం. మీరెందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఇదే రైట్ టైం. కమిషనర్, అతని విషయంలో మీరు ఎందుకు తొందరపడుతున్నారు? సార్, విజయవాడలో జరిగిన చాలా మర్డర్స్, కిడ్నాప్స్లో నిందితుడు సార్. కాదు, ఇప్పటి వరకు మర్డర్ అయిన వాళ్ళందరూ ఎవరు? ఏదో ఒక క్రిమినల్ కేసులో విజయవాడలో పట్టుబడిన వాళ్ళే సార్. కమిషనర్, ఇంతకీ అభిమన్యు ఎవరో మీకు తెలుసా? అభిమన్యు స్వయాన నా తమ్ముడి కొడుకు. అంతేకాదు, ఏసీపీ అర్జున్కి సొంత అన్న. విజయవాడలో జరుగుతున్న ఈ నేరాలన్నింటి వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి నేను అపాయింట్ చేసిన స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. వాట్? ఎస్. పక్క స్టేట్లో ఐపీఎస్ పూర్తి చేసిన అభిమన్యుని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ప్రత్యేకంగా నేను మన స్టేట్కి రప్పించాను. అవునా సార్? అందుకే ఇమీడియట్గా అభిమన్యుని విజయవాడలో ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేయండి. ఓకే సార్. సార్, సునీత, మీరు లైవ్లోనే ఉండండి. సీఎం గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని ఇంటికి పిలిపించారు. మావయ్య, అభిమన్యు మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించావు? చెప్పాను కదా, అతను ఒక స్పెషల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని. అతని ప్రతి కదలికకి కారణం నేనే. అతని డ్యూటీ అతను చేశాడు. డ్యూటీ? అసలు అభిమన్యు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని నాకింతకు ముందు ఎందుకు చెప్పలేదు? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పకపోవటమే మంచిది. అంటే వాట్ డూ యు మీన్? అందరూ ఆస్తులు పంచుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ నా తమ్ముడి ఆశయాలు పంచుకున్నారు. అందుకే వాళ్లే నా నిజమైన వారసులు. వారసులా? మరిన్నాళ్ళు కుక్కలా నువ్వు చెప్పిన పనల్లా చేశానే, నేనెవరిని? నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేదు. అయినా అభిమన్యు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చేసేవాడిని కనిపెట్టి పట్టుకుంటున్నాడు. వాటికి తోడుగా అర్జున్ హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర చాలా ఆధారాలున్నాయి. చూడు శశిధర్, వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. మనం చేయలేని పని అవతల వాళ్ళు చేస్తే అభినందించాలే తప్ప వాళ్ళని చూసి అసూయపడకూడదు. మావయ్య, అటువంటి గొప్ప హృదయం మీకుందేమో కానీ నాకు లేదు. వాళ్ళ దగ్గరున్న ఆధారాలతో ఎంక్వైరీ పెడితే మొట్టమొదట పట్టుపడేది నేనే. షిట్! అలా జరిగితే 30 ఏళ్ల నా సీఎం అవ్వాలనుకునే కదా కలగానే మిగిలిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. మావయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా ఎవిడెన్స్ అన్ని ఇక్కడికి రప్పించు. ఎస్, ఐ వాంట్ ఇట్. నా బొందులో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు. అలా చేయకపోతే నిజంగానే నీ ప్రాణం ఉండదు. ఏ బెదిరిస్తున్నావా? నేనొక్కసారి బెదిరిస్తాను, రెండోసారి చంపేస్తాను. నేను చావనైనా చూస్తాను, కానీ ఆ ఆధారాలు మాత్రం నీకు ఇవ్వను. డాక్టర్ గారు, అర్జెంటుగా సీఎం ఇంటికి రండి. ముందు వైపు నుండి రావద్దు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. వెనక వైపు నుంచి రండి. చెప్పాను సార్, వచ్చేస్తున్నారు. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు అర్జున్? అప్పుడే అంత తొందర ఏం వచ్చిందిలే. హలో, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ నిరంజన్ మాట్లాడుతున్నాను. మీ పెదనాన్నగారికి బాగోలేదని సీఎం గారి పిఏ ఫోన్ చేశారు. ఆ వివరాలు మీకు తెలుసో లేదో అని ఫోన్ చేశాను. నేను వెళ్తున్నాను, మీరు కనుక్కోండి. కనుక్కుంటాను.
ఓకే ఓకే అర్జున్. పెదనాన్నకి బాగాలేదంట, డాక్టర్ ఫోన్ చేశాడు. డాక్టర్ గారు వచ్చారు సార్. ఏం జరిగింది డాక్టర్? ముందు ఆయన చూడండి. డాక్టర్ కండిషన్ ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. చూడండి, బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు. కండిషన్ చాలా నార్మల్గా ఉందని చెప్పండి, అనుమానం రాలేదు. అదే చెప్పండి. ఓకే వెళ్ళండి వెళ్ళండి, గో. రే, బయట ప్రెస్ వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే. నేనేం మాట్లాడినా నువ్వు తల అలాగే అలాగే. ఓవర్ యాక్షన్ చేయమాక. ఓకే పద. సీఎం గారి కండిషన్ నార్మల్ గానే ఉంది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన బాగానే ఉన్నారు. సీఎం గారు మాట్లాడే పొజిషన్ లో ఉన్నారా? నో. ఏ ఉండండి ఉండండి, కూల్ కూల్. ప్రెస్ అంటే ఏంటి? మీద పడిపోవడమేనా? ఉండండి, చెప్పండమ్మా. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు, నిజమేనా? సీఎం గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, కాకపోతే ఆయన కొంచెం రెస్ట్ కావాలి. హీస్ టేకింగ్ రెస్ట్. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పండి. మరి హలో, సేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. హలో, చెప్పు అర్జున్. పెదనాన్న ఒంట్లో బాగాలేదని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు పోరా. పెదనాన్న బాగానే ఉన్నాడు కదా? ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం రెస్ట్ కావాలి. బై ద వే, ఆయన మీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నాడయ్యా. ఏంటి బావా అది? ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు అర్జున్. మన కాటన్ మిల్ ఉంది కదా, నువ్వు అక్కడికి వచ్చాయి. వచ్చేటప్పుడు అభిని కూడా తీసుకుని రా. మ్యాటర్ అంతా అక్కడ వివరంగా చెప్తాను. ఓకే ఓకే బావా. పద. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందని డాక్టర్ నిరంజన్ గారు, సీఎం అల్లుడు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో వందన, సూర్యతేజ న్యూస్, విజయవాడ. హలో బాబు. ఏంటి బావా అర్జెంట్గా రమ్మన్నావు? మీ దగ్గర విజయవాడకి సంబంధించిన మర్డర్స్, కిడ్నాప్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా అని మావయ్య చెప్పారు. అవి నాకు కావాలి, ఇచ్చేయండి. అలా అయితే మీకు ఇవ్వమని మాకే చెప్పచ్చుగా. ఆయన కొంటూ బాలేదు కదా. అయితే పెదనాన్న కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్న అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే మీ ఉద్దేశం మీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదండి, ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా. ఇంకా ఎన్ని తప్పులు చేయాలరా భగవంతుడు. అనగనగా ఒక సీఎం ఉండేవాడు, వాడిప్పుడు పోయేలా ఉన్నాడు. వాడి తమ్ముడు ఆల్రెడీ పోయాడు. వాళ్ళిద్దరు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? జస్ట్ గెస్. ఇట్స్ మీ. అర్థం కాలేదా? మీ నాన్నను చంపింది నేనే. మా నాన్నను చంపింది నువ్వా? భలే ఎంజాయ్ చేశాను. ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుందా? చెప్తాను, నాకేం భయం లేదు. ఎందుకంటే చెప్పాక మీ ఇద్దరిని కూడా చంపేస్తాను. ఓకే? ఆ రోజున నేనేం చేశానంటే, ఏం మావయ్య ఇది? ఆఫ్టర్ ఆల్ 3 పూట్ల తిండి గతిలేని వాళ్ళు మిమ్మల్ని ఢీకొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి? అది కూడా మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏం చేయాలా? వాడు ఢీ కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి. మన పవర్ అంటే వాడికి చూపించాలి. నిజమే, కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు. సో వాట్? తమ్ముడు అంటే తమ్ముడు. సమాజం అనే ఈ పరుగు పందెంలో మనం గెలవాలంటే ఎక్కాల్సినవి తొక్కాల్సినవి చాలా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలా మంది మన చేతిలో బలవచ్చు. అది నా వాళ్ళు కావచ్చు, నీ వాళ్ళు కావచ్చు. ఇలా ఇవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు జరగవు. నీ మాటలు వింటుంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది. ఏమిటది? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు.
అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. దాంట్లో అప్పో సప్పో చేసి మొత్తం మీద వరి పంట వేశాడు. సరిగ్గా పంట కోతకొచ్చే టైంకి పందికొక్కులు ఆ పంట మీద దాడి చేశాయి. పందికొక్కుల నుంచి తప్పించుకోవాలని ఆ రైతు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి పంట మొత్తం తగలబెట్టాడు. మొత్తం బూడిదైపోయింది. పందికొక్కులు మాత్రం పారిపోయాయి. నేను ఆ రైతులా తప్పు చేయలేను. రాజకీయంగా ఎదగటానికి చిన్న చిన్న తప్పులు చేస్తానేమో కానీ సొంత తమ్ముణ్ణి చంపుకునేంత పెద్ద తప్పు మాత్రం చెయ్యను. ఏదేమైనా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. ఆ వీరభద్రాన్ని చంపేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? దానికి ప్లాన్ చేయి. సూపర్గా చేస్తాను. మరి కానీ వెంటనే కానివ్వు. ఓకే. సార్ వచ్చాడు. నమస్తే సార్. రండి. భయపడుతున్నాడు సార్. మీరు చంపమని చెప్పేది ఎవరినో తెలుసా సార్? తెలుసు. స్వయాన మా మామయ్య తమ్ముడు వీరభద్రం. సార్, ఇంత పలుకుబడి ఉన్న మీరు వీరభద్రం లాంటి చిత్తు కాగితానికి భయపడతారేంటి? చిత్తు కాగితం అని చిన్న చూపు చూడకూడదు. అది మచ్చలేని కాగితం. దాని మీద ఏం రాసినా శాసనం అవుతుంది. దాన్ని నలిపి పడేయడమే కాదు, కాల్చి భస్మం చెయ్యాలి. అయినా అతన్ని చంపితే మీకొచ్చే ఉపయోగం ఏంటి? చూడు, ఇవాళ రేపో మా మామయ్య స్థాయి మారొచ్చు. ఇవాళ ఆయనున్న పొజిషన్లోకి రేపు నేనే రావచ్చు. అటువంటి సమయంలో ఈ వీరభద్రం లాంటోళ్ళు పక్కనుండడం ప్రమాదం. ఆయన నీకు ఇవన్నీ చెప్పడం వేస్ట్. వెళ్ళి పని చూడు. ఓకే సార్. పో. ఏం కావాలో చూడు. ఓకే సార్. వెళ్ళు. సో అలా నాకు అడ్డుగా నిలబడతాడనుకున్న మీ నాన్నని నాకు అడ్డు లేకుండా చేసుకున్నా. లుక్, మీ నాన్నలాగే నాకెవ్వరు అడ్డొచ్చినా చంపి పైలోకానికి పంపిస్తాను. ఆ కలెక్టర్ను చంపి ఆ కేసు మీ మీదికి నెట్టింది నేనే. అంజలి న్యూస్ రిపోర్టర్, ఆ అమ్మాయిని దారుణంగా చంపించింది కూడా నేనే. ఎవరు మీరు? అది నీకు అనవసరం. ఫైల్ ఎక్కడా? ఫైల్ ఏంటి? మా సార్ ఆఫీసులో పనిచేస్తూ మా సార్ గురించి వివరాలు సేకరిస్తున్నావా? నా దగ్గర ఏ ఫైల్ లేదు. అక్కడ దాకెందుకు? నా భార్య నాకు అడ్డొస్తే కూడా చంపి అవతల పారేశాను. ఆఫ్టర్ ఆల్ మీరెంత? బావా, ఇంతమందిని చంపి నువ్వు సాధించిందేంటి? జీవితం అంటే వైకుంఠపాలే ఆట లాంటిది. అందులో గెలవాలంటే చాలా విషసర్పాల్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను గెలవాలంటే మీ నాన్న లాంటి విషసర్పం అడ్డొస్తుందేమో అనుకున్నాను. అందుకే కాటేసే లోపు చంపేశాను. అండర్స్టాండ్? ఆ ఆటలో ఓడిపోవడానికి పాముల్ని కారణాలుగా చూపించే ముందు గెలవడానికి నిత్యం లేని అవకాశాలు ఉంటాయని మర్చిపోయావా? మర్చిపోలేదు. బతకడం అంటే అవకాశాలు ఉపయోగించుకోవడమే కాదు, అవసరాలు తీర్చుకోవడం కూడా. అలా నా అవసరాల కోసం కొంతమందిని చంపాల్సి వచ్చింది. తరువాత అదే అలవాటుగా మారిపోయింది. అవసరాలు అలవాటుగా మారితే బతకడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత జీవితం జీవించినా, ఎన్ని జీవితాలు గమనించినా 10 మందికి పనికొచ్చేలా బతకలేని జీవితం అనవసరం. నాన్ సెన్స్. అలా పనికొచ్చేలా బతికి మీ నాన్న మీకు ఇచ్చిందేంటి? అయినా నీలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నీ మోసం అనే శరీరం మీద మంచితనమైన ముసుగేసుకుని చాలా గొప్పగా నటించావు. థ్యాంక్ యూ అన్నారని కాదు, ఐల్ బి వెరీ హ్యాపీ. అయినా మీ నాన్న మీకు నీతి కథలు చెప్పి మిమ్మల్ని బాగా చెడగొట్టేశాడయ్యా. నీతులు చెప్పే అలవాటు మీకున్నా, వినే అలవాటు మాత్రం నాకు లేదు. చూడండి, మంచోళ్ళు భూమి మీద ఉండటం అంత మంచిది కాదయ్యా. పోనీ ఒక పని చేద్దాం, నేనే పెద్ద మనసు చేసుకుని మీ ఇద్దరిని పైకి పంపించేస్తాను. ఓకే? వెళ్ళి మీ నాన్న దగ్గర అనగనగా ఒక రాజు అని నీతి కథలు వినండి. మమ్మల్ని చంపాలంటే త్వరగా చంపే. మేం బతకడానికి అవకాశం పెరిగే కొద్దీ నీకు ఆ అవకాశం తగ్గుతూ ఉంటుంది. మంచి పాయింట్. రై అటాక్!
బావా నీకు చెప్పేంత వయసు లేకపోయినా 2 విషయాలు చెప్పనా? నిజాయితీ లేని అధికారం, మమకారం లేని మనస్సాక్షి ఉన్న ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో. భయపడకు బావా, మేము జంతువులను చంపాం. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! ఐ సెడ్ డ్రాప్ యువర్ గన్స్. ఐ సెడ్ డ్రాప్ ఇట్! డ్రాప్ యువర్ గన్స్ ఐ సెడ్. నాన్న నువ్వు వచ్చావా? నాకు తెలుసు. థ్యాంక్ యూ. మా నాన్నని చంపాకు మీకెవరిచ్చారు? మా నాన్నని నేనే చంపాలి. పదండి. ఎక్కడికి? తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. వెళ్దాం పదండి. ఆరు తాతయ్య. అభి, అర్జున్, శత్రువు నా ఇంట్లోనే ఉన్నాడనే విషయం తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. సొంత వాడనే జాలితో చంపకుండా వదిలేస్తారనుకున్నాను, కానీ వాణ్ణి చంపి నా పేరు నిలబెట్టారు. న్యాయానికి నా అనే ధ్యాస ఉండదు, ధర్మానికి అయినవాళ్ళు అనే జాలి ఉండదు, చట్టానికి నేను నువ్వు అనే భేదాలుండవు. ఈ 3 పాటించే మీలాంటి వారికి అంతా నా సొంతమనే ఆలోచన ఉండనే ఉండదు. గెలిచాక ముగిసేది యుద్ధం, కానీ ప్రతిసారి గెలవటానికి చేసేది పోరాటం. మీరు చేసే ఈ పోరాటానికి అంతం లేదు, దానికి మీ అవసరం ఇంకా ఉంది. మీ రథం ఎప్పటికీ ఆగకూడదు, మీలాంటి సారథులకు అలుపుండకూడదు. బయలుదేరండి. హలో సార్. హాయ్ సార్. గుడ్, వెల్ డన్ బాయ్స్. ఇది సెజ్దర్ ఒక్కడితోనే అయిపోలేదు. ఈ సమాజంలో సెజ్దర్ లాంటోడు వీధికి ఒకడున్నాడు. అలాంటి వాళ్ళని ఎదిరించడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి. ఈ రోజు నుంచి సిటీలో స్టూడెంట్స్ ఎవరు డ్రగ్స్ బారిన పడకూడదు, సెటిల్మెంట్స్ దందా చేసే వాళ్ళ పేర్లు వినపడకూడదు, సామాన్యుడు ఎవడు కబ్జాల పేరుతో మోసపోకూడదు, ఏ ఆడపిల్ల కిడ్నాపర్స్ చేతిలో బలవ్వకూడదు, కష్టపడేవాడు ఎవడు న్యాయం కోసం తిరుగుతూ అలసిపోకూడదు, విజయవాడ నగరంలో రౌడీ అనేవాడు కనపడకూడదు. ఓకే అర్జున్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, డూ ద బెస్ట్.